సంబంధం దొరికింది. Hope is revived in them. మరి వారి లోపల నిరీక్షణ ఇక మొదలైపోయింది. Till they were getting that connection, there was no hope. మరి ఎప్పటి వరకైతే వారికి ఆ సంబంధము దొరకలేదో వాళ్ళకు నిరీక్షణ లేకుండా ఉంది. In the same way, all human beings, educated, uneducated, were just floating. అలాగే భూమి మీద ఉన్న మానవాళి అంతా కూడా వాళ్ళు విద్వాంసులు కానివ్వండి, విద్య లేని పామరులు కానివ్వండి, సంబంధం లేక ఇలాగే తిరుగాడుతూ ఉండినారు. They were holding many things, thinking that this may be that. ఈ బహుశా ఇది కావచ్చు, అది కావచ్చు అని ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉండినారు. According to their imagination, they supposed God. మరి వారి యొక్క ఊహాజనితమైన తలంపులను బట్టి బహుశా దేవుడు ఇలా ఉండొచ్చు అని భావిస్తూ ఉండినారు. God may be like this. దేవుడు బహుశా ఇలా ఉండొచ్చు. They were supposing their imagination. వారి ఊహలన్నింటినీ కూడా బహుశా అన్న దాని మీద పెట్టినారు. How far they have gone? ఎంత దూరం వరకు వాళ్ళు వెళ్ళారంటే, Come to Romans. మరి రోమీలకు రాసిన పత్రికలోకి రండి. Chapter 1. మొదటి అధ్యాయం అండి. Verse 18 to 25. 18వ వచనం నుండి 25 వచనాల వరకు మనం చదువుకుందాం. Romans chapter 1 verse 18 to 25. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25 వచనాల వరకు. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who hold the truth in unrighteousness, because that which may be known of God is manifest in them, for God hath shewed it unto them. For the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. Because that when they knew God, they glorified him not as God, neither were thankful, but became vain in their imagination. Their foolish heart was darkened. Professing themselves to be wise, they became fools and changed the glory of the uncorruptible God into an image made like corruptible man and to birds and four-footed beasts and creeping things. Wherefore God also gave them up to uncleanness through the lust of their own hearts, to dishonor their own bodies between themselves. They changed the truth of God into a lie, and worshipped and served the creature more than the Creator, who is blessed forever. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. See how far man have gone. మరి ఎంత దూరం వరకు మానవుడు వెళ్ళాడో చూడండి. Professing themselves to be wise, they became fools. వారు జ్ఞానులమని ప్రవచించుకుంటూ బుద్ధిహీనులైనారు. I am not here to criticize or condemn. Criticize or condemn anyone. మరి నేను ఎవరిని కూడా ఖండించడం లేదు, విమర్శించడం లేదండి. Recently, Honorable Satya Sai Baba passed away. మరి ఈ మధ్యనే గౌరవనీయులైన సత్య సాయిబాబా గారు చనిపోయారు.
For many Indians, he was God. మరి అనేక మంది భారతీయులకు ఆయన దేవుడిగా ఉండినాడు. Even the ex-Chief Justice of India, Mr. Bhagavati, also thought, or is maybe thinking now, he was God. మరి మన భారతదేశం యొక్క న్యాయస్థానపు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన భగవత్ గారు కూడా ఆయనను దేవునిగా అంగీకరించాడు, దేవునిగా ఇప్పటికీ The భావిస్తున్నాడు. Chief Justice of India, భారత highly qualified man, trusted on this human being as God. మరి భారతదేశం యొక్క ఉన్నత న్యాయస్థానమందు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి మరి గొప్ప విద్వాంసుడైన ఈ భగవతి ఇప్పటి కూడా ఆయనను దేవునిగా అంగీకరించే వ్యక్తిగా ఉన్నాడు. Look at the foolishness of man. చూడండి ఇక్కడ మానవుని యొక్క వెర్రితనం ఎలాగుందో. They thought that Satya Sai Baba would revive and he will not die. మరి వాళ్ళు తలంచింది ఏమిటంటే సత్య సాయిబాబా గారు తిరిగి పునర్జీవింపబడతారు, ఆయన చనిపోడు అనుకున్నారు. They thought that right Jesus Christ he will rise again. మరి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడై లేచాడో They thought that he will rise again. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈయన కూడా అలాగే లేస్తాడేమోనని. Through some miracles he made people to believe in him. మరి కొన్ని అద్భుత కార్యాల ద్వారా ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టుగా ఈ మనిషి చేశాడు. So look at the condition of man. చూడండి ఇక్కడ మానవుల యొక్క కలవరం ఎలాగుందో. But now I think some of them are realizing that Sai Baba could not overcome death. మరి ఇప్పటికి కొంతమంది గుర్తించింది ఏమిటంటే సాయిబాబా మరణం మీద జయం పొందుకోని మనిషి అని. Death could overcome Sai Baba. మరణము సాయిబాబాను జయించగలిగింది. So people were all moved according to their own imaginations. మానవులందరూ కూడా తమ ఊహలను బట్టి వారి ఊహాజనితమైన తలంపులను బట్టి కదిలించబడ్డారు. So